సోలిపోచున్నా నా జీవిత యాత్రలో, సోలిపోచున్నా నా జీవిత యాత్రలో, సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో, సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. మోసం చేసి రోగం చేసారయ్యా, నమ్మిన వారే మోసం చేసి రోగం చేసారయ్యా. ఎవరైతే నాతో ఉంటారని అనుకుంటినో వారే దూరమయ్యారు. ఎవరైతే నాతో ఉంటారని అనుకుంటినో వారే దూరమయ్యారు. ఈ జీవిత యాత్ర కన్నీటితో సాగుతుంది యేసయ్యా, ఈ జీవిత యాత్ర కన్నీటితో సాగుతుంది యేసయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. నాకు ఏమి జరుగును నాకు తెలియదయ్యా, రేపు నాకు ఏమి జరుగును నాకు తెలియదయ్యా. నా భవిష్యత్తు నీ చేతులో ఉన్నదయ్యా యేసయ్యా, నా భవిష్యత్తు నీ చేతులో ఉన్నదయ్యా యేసయ్యా. నీవు ఏమి చెప్పినా చెయ్యుటకు సిద్ధంగా ఉన్నానయ్యా, నీవు ఏమి చెప్పినా చెయ్యుటకు సిద్ధంగా ఉన్నానయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు.
బంధువుడు, నా స్నేహితుడు, ఆప్తుడు నీవేనయ్యా. నా బంధువుడు, నా స్నేహితుడు, ఆప్తుడు నీవేనయ్యా. నీ ప్రేమ కంటే ప్రేమించువారు ఎవరు లేరు యేసయ్యా. నీ ప్రేమ కంటే ప్రేమించువారు ఎవరు లేరు యేసయ్యా. నీ ప్రేమ కొరకు అనునిత్యము ఎదురు చూచుచున్నానయ్యా. నీ ప్రేమ కొరకు అనునిత్యము ఎదురు చూచుచున్నానయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. అమ్మా నాన్న అని పిలచూటకు ఎవరు లేరయ్యా. అమ్మా నాన్న అని పిలచూటకు ఎవరు లేరయ్యా. నా సర్వం సమస్తము నీవే కాదా నా యేసయ్యా. నా సర్వము సమస్తము నీవే కాదా యేసయ్యా. భుజముపై ఎత్తుకొని లాలించే నానవు నీవేనయ్యా. భుజముపై ఎత్తుకొని లాలించే నా నానవు నీవేనయ్యా. సోలిపోచున్నా నా జీవిత యాత్రలో, సోలిపోచున్నా నా జీవిత యాత్రలో, సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో, సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. ఒకే ఒక మాట మీకు చెప్పాలని నేను పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. ఈరోజు 38 ఏళ్ళుగా పక్షవాదముతో బాధపడుతున్న వ్యక్తి, ఎప్పుడో స్వస్థత పొందాల్సిన వ్యక్తి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది స్వస్థత పొందుకొని మేలు పొందుకొని వెళుతున్నారు. కానీ ఇతను మాత్రం ఎందుకు స్వస్థత పొందలేదంటే ఇతరుల వలన, తన ఎదుట వ్యక్తి వలన. నేను పరిశుద్ధాత్మతో హెచ్చరిస్తున్నాను. ప్రభు చెప్తున్నాడు, అభ్యంతరం రాకుండా మానదు.
భక్తి విషయంలో, ఆత్మీయతలో ఎదిగే విషయంలో అభ్యంతరం రాకుండా మానదు. కానీ అది ఎవరి ద్వారా అభ్యంతరం వస్తుందో వాళ్ళకి అయ్యో శ్రమ. ఇంకొక మాట చెప్తున్నాడు, తీర్పు కూడా వచ్చేస్తుంది వాళ్ళకు. అభ్యంతరపరిచే వారిని ఏం చేయాలంట, తిరగటరాలు ఎక్కడైతే ఉందో అది వెతుక్కుండా వచ్చి తీసుకుని వచ్చి వాళ్ళు మెడల్లో కట్టి వాళ్ళని సముద్రపు అగాధంలో పడవే. కొంతమంది ఇతరులు ఒక భక్తికి అభ్యంతరకరంగా ఉన్నారు, స్వార్థం ఎలుబడి చేస్తుంది. కొంతమంది సాక్ష్యం లేని జీవితం ఇతరులకు అభ్యంతరకరంగా ఉంది. నిన్ను చూసి కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, క్రైస్తవాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కొంతమంది భక్తి చేయలేకపోవడానికి నువ్వే కారణంగా ఉన్నావేమో. నీ దేశం, నీ కోపం, నీలో ఉన్న అసూయ, ఇతరులు పైకి రాకూడదని, ఇతరులు బాగుపడకూడదని ఉన్న ఆ దురాలోచన, ఇతరుల ఆత్మీయంగా ఎదగటానికి నువ్వే ఒక అడ్డుగోడగా ఉన్నావేమో. అతను వెర్సను బట్టి చూస్తే అతను అంటున్నాడు, ప్రభా నాకు స్వస్థత పొందడం ఇష్టమే, నాకు రోగం వచ్చిన దినం మొదలుకొని 38 సంవత్సరాల నుండి స్వస్థత పొందడం నాకు ఇష్టమే, కానీ నన్ను నీళ్ళు దించడానికి ఎవరు లేరు, నేను దిగడానికి ముందు ఇంకొకడు దిగిపోతున్నాడు. ఒకవేళ అక్కడ మంచి మనసు కలిగిన వాళ్ళు, తను వలే తన తోటి వారిని ప్రేమించే మనసు గల వాళ్ళు ఉండి ఉంటే కనుక, బెతస్దా అనే మాటకు కనుకరం అర్థం హౌస్ ఆఫ్ మెర్సీ. ఆ మెర్సీ ద్వారా బాగుపడేవాడేమో, కనుకరం ద్వారా బాగుపడేవాడేమో. కానీ కేవలం ఎదుట వ్యక్తి ద్వారా తన ఆత్మీయతలు ఎదగలేకపోయాడు, ఎదుట వ్యక్తి ద్వారా స్వస్థత పొందలేకపోయాడు, తన ఆశీర్వాదాన్ని తన స్వాధీనపరచలేకపోయాడు. ఈరోజు ప్రభు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నావేమో, ఇతరులు ప్రభువును ఎరగకుండా ఉండడానికి అభ్యంతరకరంగా ఉన్నావేమో, చర్చిలను ఒక అభ్యంతరకరంగా ఉన్నావేమో, సవాసంలో నీకు అభ్యంతరకరంగా ఉన్నావేమో, నీ కుటుంబ సభ్యులు ఇంకా ప్రభులోనికి రావటానికి నీ ప్రవర్తన, నీ నడవడికలు, నీ మాటలు అభ్యంతరకరంగా ఉన్నావేమో. మన జీవితం సెన్స్తో, కంప్లీట్గా ఎమోషన్స్తో ఆధారపడి ఉంది. మీరు అనుకున్నట్టు ఎదుటివాడు మనస్సు అంత రాతి బండ కాదు. మీరు ఎన్ని మాటలన్నా, ఎలాగ మాట్లాడినా భరించడానికి ఎదుట వ్యక్తి మనస్సు రాతి బండ కాదు. ఒక్కొక్క కుటుంబం వచ్చిన వాళ్ళు వేరు వేరు మనస్తత్వం కలిగిన వాళ్ళుగా ఉన్నారు. కొంతమందికి ఒక మాట అంటే పడరు, వాళ్ళకు పొడిచినట్టుగా ఉంటుంది. ఇదిగో మేము, మా దగ్గర పాప ఉంది బ్రైట్ అని, నేను పాట పాడితే వచ్చి నాట్యం ఆడతానమాట. కానీ ఇప్పుడు పిలిస్తే కూడా రావట్లేదు. ఎందుకు తెలుసా? ఒకరోజు ఒక రెండు వారాల క్రితం అనుకుంటున్నాను, ఈ ముందున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని హేళనం చేశారు. ఆవిడ నాట్యం ఆడుతూ ఉంటే హేళనం చేశారు. అప్పుడు నుండి ఆ అమ్మాయి ముందుకు రావట్లేదు. అక్కడ దాక్కొని నాట్యం ఆడుతుంది, కానీ ఇక్కడికి వచ్చి నాట్యం ఆడట్లేదు. ఎందుకంటే అది తన మనసులో అది ఒక గాయాలాగా ఉంది, చిన్నప్పుడు అది. కానీ రమ్మంటే రావట్లేదు, ఏడుస్తుంది. ఇంకా ఎవరైనా చూస్తున్నారేమో, తన నాట్యం ఆటని ఎవరైనా చూస్తున్నారేమో అనుకుని ఇటు అటు చూసుకొని అప్పుడు నాట్యం ఆడుతుంది. ఎవరైనా నవ్వుతే మళ్ళీ వెంటనే ఆపేస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, చిన్న బిడ్డ అయినా ఆ మనోభావం, ఇతరులు మనోభావం చెడిపోవటానికి నీవు ఒక కారకుడైతే ఆ వ్యక్తి బాగుపడకపోవటానికి నువ్వే బాధ్యత అవుతావు. ఆ వ్యక్తి ప్రభులో కట్టుకోకుండా నిలబడకుండా ఉండటానికి నువ్వే బాధ్యతరాలు అవుతావు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు, డోంట్ ప్లే విత్ ఫైర్. అగ్నితో ఆడుకోవద్దు, దేవుడు దగించి అగ్ని అయి ఉన్నాడు. నీకు నోరు ఉందని ఏమైనా నేను మాట్లాడతాను, ఎలాగైనా మాట్లాడతాను, నన్ను అడిగే వాళ్ళు లేరు అనుకుంటూ నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావంటే నువ్వు దేవుడికి లెక్కప్ప చెప్పాల్సి ఉంటాయి. ప్రభు దేంట్లో అకౌంట్ అడుగుతాడో బైబిల్లో ఉంది. 5 విషయాలు అకౌంట్ అడుగుతాడు, లెక్క అడుగుతాడు. 5 కార్యాలు లెక్క అడుగుతాడు. ఒకటి ఏంటంటే, మనం మాట్లాడిన ప్రతి మాటలకు దేవుడు లెక్క అడుగుతాడంట. బైబిల్లో ఉంది, మత్తయి సువార్తలో ఉంది. మనం మాట్లాడుతున్న ప్రతి మాటలకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు లెక్కప్ప చెప్పాలి. విస్తారమైన మాటల్లో దోష లేకుండా మానదు. ఇదే పుల్పిట్లో నిలబడి ఎన్నోసార్లు మాట్లాడుతున్నాను, ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాను, కానీ కొంచెం మందికి చీమ కొట్టినట్టు కూడా లేదు. మత్తయి సువార్త 12:36 చదవండి, ప్రార్థన చేద్దాం.
నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉంది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. మనసు పెట్టుకో. 12:37 నోట్ చేసుకొని డైలీ చదువుకో. నువ్వు నీతిమంతుడు అని చెప్పటం నువ్వు కానుక ఇవ్వడం ద్వారా కాదు, దశంభాగాలు ఇవ్వడం ద్వారా కాదు, లేకపోతే పరిచర్య చేయడం ద్వారా కాదు, సమర్పించుకోవడం ద్వారా కూడా కాదు. అవన్నీ తర్వాత సంగతి. దేవుడు ఏ విషయంలో రేపు తీర్పు తీర్చబోతున్నాడంటే, నిన్ను అందరిలో ఏ విషయంలో తీర్పు తీర్చబోతున్నాడంటే నీ నోటి మాటలను బట్టి తీర్పు తీర్చబోతాడు. గుర్తుపెట్టుకో. ఈ లోకం ఎలాగైనా గద్దించబోతున్నాయి. కొంతమందిని దేవుడు శిక్షించడు, వాళ్ళు చేసే తప్పులకు పాపానికి శిక్షించడు. అటువంటి వాళ్ళందరికీ పరలోకములో మహా గొప్ప శిక్ష ఉందని అర్థం. తప్పించుకోలేని శిక్ష ఉంది. కాస్త ఈ భూమిలోనే ఆ శిక్ష అనుభవిస్తే పరలోకంలో మనకు శిక్ష లేదని అర్థం. కానీ ఇక్కడ నువ్వు శిక్షించబడకుండా ఉన్నావంటే అది చాలా పెద్ద ప్రమాదం. రేపు పరలోకములో తప్పించుకోలేని శిక్ష నువ్వు అనుభవించబోతున్నాను అర్థం. ఎజేకియా ఫ్రాన్సిస్ గారు ఒకసారి నాతో మాట్లాడుతూ చెప్పారు, ఒకసారి తమ్ముడు, ఒక మనిషి యొక్క సాక్ష్యాన్ని, ఒక మనిషి యొక్క పేరును, ఒక మనిషి యొక్క ఆ యొక్క జీవితాన్ని ఇతరులకు చెప్పి వారి యొక్క సాక్ష్యం దెబ్బతిన్నట్టు నడుచుకోవటం మర్డర్తో సమానం అన్నారు. దానికి బైబిల్లో రెఫరెన్స్ ఉందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం నాకు చూపించారు. 5వ అధ్యాయంలో బైబిల్లో రాయబడి ఉంది, అది మర్డర్తో సమానం. ఒక వ్యక్తిని హత్య చేయడానికి సమానం ఏదంటే, చూడండి, హత్య చేయవద్దు అని మీరు పాత నిబంధనలో చదువుకోలేదా అంటూ ప్రభు అక్కడ హత్య చేయడానికి, వ్యభిచారానికి ఒక అర్థం ఇచ్చాడు. ఒక స్త్రీని మోగపుచ్చుపు చూడటమే వ్యభిచారం అన్నాడు. అయితే హత్య చేయడానికి కోసం, హత్య చేయకూడదని ఆ పదాజ్ఞలో ఒక ఆజ్ఞైన హత్య చేయకూడదనే మాటకు యేసు ప్రభు ఇచ్చిన వ్యాఖ్యానం ఏంటంటే, చూడండి మత్తయి సువార్త 5:22. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. కారణం లేకుండా కోపపడువాడు, తమిళంలో అలా ఉంది, వితౌట్ రీజన్. ఏ కారణం లేకుండా నీ హృదయంలో కస పెట్టుకొని, నీ హృదయంలో రివెంజ్ పెట్టుకొని, నీ హృదయంలో అసూయ పెట్టుకొని ఇతరులని గనక నువ్వు ఊరుకునే తిడతా కోపిస్తా ఉంటే ప్రతివాడు విమర్శనకు లోనవును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. మహాసభలకు, అదే పరలోకం, మహాసభలకు లోనవును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరగానికి లోనవును. అంటే నీ నోటి మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత అదుపులో ఉంచుకోవాలో ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. కనీసం ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి. నీ నోటి మాటను నువ్వు సరిగా ఉంచకపోతే నరకాగ్నికి గురి అవుతావని ప్రభు హెచ్చరిస్తున్నాడు. కానుకలు సమర్పించుకోవడానికి రాకముందు కింద వచనం, సమర్పించడానికి 20వ వచనం, సమర్పించడానికి రాకముందు ఎవరితో అయినా సమాధానం ఉంటే నువ్వు వెళ్ళి సమాధాన పడి ఆ తర్వాత నా కానుకలు అర్పించు అంటున్నాడు. లేకపోతే పాపం అయిపోతుంది. అలాగే కొంచెంమంది సమాధాన పడకుండా అదే కస, అదే అసూయ, అదే కక్ష, అదే కోపం, ఎదుట వాళ్ళని చూస్తే కొంచెంమందిని చూస్తే మంటగా వస్తాయి. అలాగే భార్యను చూస్తే కొంచెంమందికి కోపం వస్తూ ఉంటుంది, భర్తను చూస్తూ ఉంటే కొంచెంమందికి కోపం, పిల్లల్ని చూస్తే ఊరుకునే చిరాకు పడతా ఉంటారు. అలాగే తోటి వాళ్ళు చూస్తూ ఉంటే కొంచెంమంది చిరాకు పడతా, కోపిస్తా, వితౌట్ కారణం లేకుండా తిడతా ఉంటారు. నువ్వు జాగ్రత్త. ఇవన్నీ మనసులో పెట్టుకుని లార్డ్ సప్పర్ తీసుకుంటే నీకు ఊరుకునే జబ్బు వచ్చేస్తాయి, కారణం లేకుండా జబ్బు వచ్చేస్తాయి.
కారణం లేకుండా గుడ్డపుట్ట వస్తాయి, కారణం లేకుండా అసిడిటీ ఫామ్ అవుతాయి, కారణం లేకుండా నడుముల నొప్పి వస్తాయి, కారణం లేకుండా గడ్డలు వస్తాయి, కారణం లేకుండా థైరాయిడ్ వస్తాయి, కారణం లేకుండా బ్లడ్ డిసీజ్ వస్తాయి. బైబిల్లో ఉంది, నేను చెప్పట్లా. కొందరు రోగులై ఉన్నారు. ప్రభు రాత్రి బల్లను తీసుకున్నప్పుడు వాళ్ళు ఆత్మ పరిశోధన చేసుకోకుండా తీసుకున్నారు కాబట్టి కొంచెంమంది రోగులై ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎప్పటికి సెట్ కాకపోతే నిద్రిస్తారని రాయబడి ఉంది, చచ్చిపోతారు. దేవుడు ఎప్పుడో పాత నిబంధన ప్రకారం అది ఓల్డ్ టెస్టిమెంట్ అయినప్పటికీ కనుకర చెప్పిన దేవుడు బాగు చేసుకుంటా వచ్చాడు. కానీ ఇతను బాగుపడకపోవటానికి అలా కారణం, అతను చెప్పే రీజన్ ఏంటంటే ఎదుట వ్యక్తి అంటున్నాడు, నన్ను నీళ్ళు దించడానికి ఎవరు లేరు, నేను దిగటానికి ముందు ఇంకొకటి దిగిపోతున్నాడు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్, డూ యువర్ బిజినెస్, డూ యువర్ బిజినెస్. నీ గొడవ ఏంటో నువ్వు చూసుకో. ఇతరుల యొక్క గొడవలో ఊరుకునే తలదూర్చబాకు, అది నీకు శాపం అయిపోతుంది. కొంతమంది మీడియేటర్ పని చేస్తారు, పాపం చేయడానికి ఇతరులకు ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. వాళ్ళు పాపం చేయరు కానీ ఇతరులు పాపం చేయడానికి ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. అది బైబిల్లో ఉంది. బైబిల్లో దొంగను చూసి నువ్వు వారితో నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏగిపిస్తున్నావు. నువ్వు దొంగతనం చేయకపోయినా దొంగలు చూసి ఏగిపిస్తున్నావు, వ్యభిచారులు చూసి వాళ్ళతో పాటు ఏగిపిస్తున్నావు. నా దృష్టికి నువ్వు కూడా ఒక వ్యభిచారివే, నువ్వు కూడా ఒక వ్యభిచారివే. 50 కీర్తన 17:18 రాయబడి ఉంది. 17:18 50 కీర్తన 17:18 డోంట్ డూ మీడియేటర్ వర్క్ ఫర్ సిన్. ఇతరులు పాపం చేయడానికి, పడిపోవటానికి, తప్పు చేయడానికి, అక్రమ సంబంధం పెట్టుకోవడానికి నువ్వు మీడియేటర్ పని చేయబాకదు, నీకు శాపం అయిపోతుంది. ఇతరులకు అభ్యంతరం లేకుండా నువ్వు జీవించాలా, నేను చుట్టూ ఉన్న వాళ్ళకు సాక్షిగా జీవించాలా, ఇతరులు మేలు కోరి జీవించాలా, ఇతరులు బాగుపడటం కోసం జీవించాలా. నేను ఎలా ఉన్నా పర్వాలేదు, ఇది ఎదుటివాడు బాగుపడాలి, ఈ మనసు వచ్చేయాలి. నాకు స్థలం లేకపోయినా పర్వాలేదు, నా ఎదుటివాడికి స్థలం ఉండాలి. నేను తినకపోయినా పర్వాలేదు, ఎదుటివాడు తినాలి. ఈ ఆలోచన, ఇదే క్రైస్ట్ మైండ్ అన్నమాట, క్రీస్తు కలిగిన మనస్సు. ఈ మనస్సు నీకు వచ్చిందంటే నీ జీవితం ఆటోమేటిక్గా బాగుపడతాయి. తమిళంలో ఒక సామెత ఉంది, ఎదుటివాడిని బిడ్డను మనము అన్నం తినిపిస్తే మన బిడ్డ ఆటోమేటిక్గా అన్నం తింటుందంట. ఎదుటివాడికి మనం మేలు చేస్తే ఆటోమేటిక్గా మనకు మేలు కలుగుతాయి. ఎదుటివాడికి మనం మార్గదర్శిగా ఉంటే ఆటోమేటిక్గా మనం మార్గదర్శిగా ఉంటాం. నీ నోటిలో దూషణ మాట రావద్దు, పరిశుద్ధాత్మ దుఃఖపెట్టే కార్యం. ఎదుటి వాళ్ళ గొడవకి వెళ్ళబాకు, నీ గొడవ ఏంటో నువ్వు చూసుకో, నీ ప్రవక్తను ఏంటో నువ్వు చూసుకో. ఎదుట వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇతరులని చెడగొట్టబాకు, ఇతరుల పేరు చెడగొట్టబాకు, వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడబాకు, అది నీకు శాపం అయిపోతాయి. అందరు లేచి నిలబడండి. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభా, పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి ప్రభా. అయ్యా, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలనేది నీ ఆజ్ఞ ప్రభా. 10 ఆజ్ఞల్లో తండ్రి 6 ఆజ్ఞలు ఎదుటివాని ప్రేమించడానికి గురించి మాట్లాడుతుంది ప్రభా. అనేక సార్లు ప్రభా ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటున్నాం, ఇతరులు బాగుపడటానికి మేమే ఒక శోధనగా ఉంటున్నాం. మా జీవితాన్ని మార్చండి, మా ప్రవక్తన మార్చండి, మా లైఫ్ స్టైల్ మార్చండి. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. నీ ప్రసన్నముతో నింపమని అడుగుతున్నాను, నీ వెలుగుతో నింపమని అడుగుతున్నాను ప్రభా. ఇతరులకు మేము క్షేమకరంగా ఉండాలి, ఇతరులకు మేలు కలుగులాగా మా ప్రవక్తన మార్చండి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మా ప్రవక్తన మార్చండి, మా జీవితాన్ని మార్చండి ప్రభా. ఇప్పుడే తండ్రి ఇతరులు స్వస్థత పొందడానికి మమ్మల్ని ఒక మార్గదర్శిగా, ఇతరులు బాగుపడటానికి మమ్మల్ని ఒక మార్గదర్శిగా, ఇతరులు జీవితం బాగుపడటానికి మమ్మల్ని మార్గదర్శిగా చేయండి ప్రభా. ఇతరులు ప్రభా నీ సన్నిధికి దూరం అయిపోవటానికి, ఇతరులు నష్టపోవటానికి, ఇతరులు బాధపడటానికి, ఇతరులు ఏడవటానికి నన్ను ఒక కారకురాలుగా చేయవద్దు తండ్రి. ఇతరులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా.
వీలైన మటుకు అందరితో సమాధానం కలిగి ఉండటకు సహాయం చేయండి. ఇతరులకు క్షమించే మనసు దయచేయండి. ఇతరులను ప్రేమించే మనసు దయచేయండి. రాతి గుండెను తీసివేసి మాంసగుండె దయచేయండి ప్రభా. ఇప్పుడే తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.